ఎంత మంచి బట్టలేసుకుంటే జీవితం అంత మంచిగా అవుతది. అన్ని డబ్బులు రావడానికి అవకాశం ఉంటది. కొత్త కొత్త అవకాశాలొస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. మంచి వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడతాయి. అన్ని రకాలుగా మంచి అనేది మీ జీవితంలో స్టార్ట్ అయిపోతది. ఎప్పుడైతే కొత్త బట్టలేసుకుంటారో మీరు మీ మనసుకి మీకు తెలవకుండానే ఒక సిగ్నల్ ఇస్తున్నారు. నేను గొప్పవాడిని అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక లాయర్ చూడండి. ఎప్పుడు ఆయన ఆ బట్టలు ఏసుకుంటాడు. ఆ బట్టలు ఏసుకోవటంలో కొద్దిగా తేడా చేసినా కూడా జడ్జి గారు ఎప్పుడూ దాని గురించి నిందిస్తుంటాడు. చిన్న పిల్లలకు కూడా కాన్వెంట్‌కి మనం ఒక డ్రెస్ ఏసి పంపిస్తాం. ఎందుకు పంపిస్తాం? వాళ్ళు రెడీ అయిపోతారు. ఏగో నేను చదువుకెళ్తున్నాను అనే విషయం. ప్రతీదీ చాలా మంచి బట్టలేసుకోవటం వలన వాళ్ళు గ్యారంటీగా అన్ని రకాలుగా బాగుపడతారు. శాస్త్రంలో ఉన్న అంతర్గత తత్వం. బట్టలు మీ గురించి మీరేసుకునేవి కాదు. మీ మనసు కోసం మీరేసుకునేవి. అది ఎప్పుడైతే గుర్తించి మంచి బట్టలేసుకుంటారో, ఎప్పుడు బట్టలు కొనేటప్పుడైనా ఆ విషయాలు గుర్తుంచుకోండి. కొత్త బట్టలు లేకపోతే కనీసం శుభ్రమైన బట్టలేసుకోండి. వాళ్ళు ఎప్పుడైనా చూడండి వాళ్ళ జీవితంలో చాలా గొప్పోళ్ళే అవుతారు చూడండి. ఎప్పుడు కూడా మంచి బట్టలు ధరించండి. అదృష్టరత్నానికి మించిందే లేదు. అదృష్టరత్నం చేసుకుంటూ ప్రతిరోజు మీరు కొత్త బట్టలేసుకున్నట్టే మీ మనసు సంతోషంతోటి గంతులేస్తా ఉంటది. పొద్దున్నే లేస్తే పాటలు పాడాలనిపిస్తది. అందరూ చెప్తుంటారు. ఆ రోజు వరకు లేని చాలా చాలా గొప్ప విషయాలు ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయినాయి. అన్ని రకాలుగా మంచి జరగటం స్టార్ట్ అయిందండి. అదృష్టరత్నం యొక్క గొప్పతనం ఏంటంటే నవ్యత్వం. అంటే ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే ఎలాగ వెలుగొస్తే అదృష్టరత్నం ఉన్న చోట ప్రతి క్షణము ఒక నూతన ఉదయం. అందుకని వాళ్ళ యొక్క చాలా గొప్పతనం ఫీల్ అవుతుంటారు. అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత రోజు కొత్త బట్టలు వేసుకున్నట్టే లెక్కొస్తది. ఎందుకంటే వాళ్ళు నిజంగానే కొత్త బట్టలు వేసుకునే శక్తి వాళ్ళకొస్తది. అనేక రకాలైన అద్భుతాలు జరగటం వాళ్ళ జీవితంలో మొదలవుతది. అదృష్టరత్నం ధారణ వలన వచ్చే లాభాలు దానికి ఇచ్చే ఖర్చు ముందు కోటే ఉందని లెక్కేసుకోవాలి. శుభం భూయాత్.